పెద్ది సినిమా చూసినప్పటి నుంచి ఇతడే మా ఊరికి పెద్దిలా ఫీల్ అవుతున్నాడు. జాన్వీ కపూర్ కి జానేడు తక్కువ, బుచ్చిబాబుకి భుజాలకు ఎక్కువ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ బిట్టు. మేము అడవికి వెళ్లేది ఒక దైవ కార్యం కోసం, అందుకే ధైర్యం కోసం పెద్ది 2.0 ని తీసుకువెళ్తున్నాం. ఇతను చిన్నప్పుడు పులుల మధ్య పెరిగానని చెప్పాడు. నాకు తర్వాత అర్థమైంది అవి తిరణాల్లో తెచ్చిన పులి బొమ్మలని. ఈ అడవిలో ఏ దారి రాజస్థాన్ వెళ్ళిద్దో, ఏ దారి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిద్దో కళ్ళు మూసి మరీ చెప్పగలడు. అలాంటిది కళ్ళు తెరిచి మేము వచ్చిన దారి మర్చిపోయాడు. డిప్రెషన్. ఇక మా గమ్యాన్ని చేరుకోగానే మాకు కావలసిన వాటి కోసం తవ్వకాలు మొదలు పెట్టాం. ఈ తవ్వకాల్లో ఒక బల్లి బయటపడింది. మేము భయంతో లోపల చెయ్యి పెట్టొద్దన్నా కూడా వినకుండా నాది ధూళిపేట, ధూళెక్కువ అనుకుంటూ చెయ్యి పెట్టేవాడు. ఎంత వెతికినా మాకు కావలసినవి మాత్రం కనిపించలేదు. అలసిపోయిన ప్రాణానికి ఆకలి వేసింది. అప్పుడే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలని చెట్టెక్కాడు. వీరులు చెట్లెక్కేటప్పుడు ఈ విధంగా ఎక్కుతారా అనిపించింది. తను ఎక్కిన చెట్టులో ఎర్ర చీమలు ఉన్నాయని ఒక బోధి ధర్ముడిలా గ్రహించాడు. పెద్ది 2.0 చెడ్డీ లోపల చీమలు తారోడ్డు వేయటం, గుంతలు తవ్వటం, ఇసుక తోలటం గమనించాడు. నాకు అప్పుడు అనిపించింది శ్మశాన వాటికలో చెప్పలేదు, పాడే రెడీ చేయలేదు ఎలా అని. పైన ఎర్ర చీమలు తన శరీరాన్ని ఘాట్లు పెడుతున్న గూటంలో నిలబడి కేకలు వేయకుండా ఒక సైనికుడిలా కిందకు దూకాడు. చీమలు అప్పటికే నెత్తి మీద పిల్లల్ని కని వాటికి పెళ్లిళ్లు కూడా చేయడం జరిగింది. మొత్తానికి మాకు కావలసినవి కనిపించాయి. వాటిని చూడగానే సంతోషంతో ఈ పట్టు పేరు ఏంటో తెలుసా, పుట్టలో పిడికిలు అంటూ పుట్ట నుంచి పిడికెడు మట్టి తీశాడు. ఆ మట్టి నుంచి ఇవి బయటపడ్డాయి. వీటిని ఉపయోగించి చేపలు ఎలా పడతారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మేము బయలుదేరే సమయంలో తన బలాన్ని ఒక ఎండిన చెట్టు మీద పరీక్షించాడు. ఈ పరీక్షలో తన నెత్తికి దెబ్బ తగలడంతో మమ్మల్ని చూసి ఎవర్రా మీరంతా అనేశాడు.